హాయ్ అండి. నా పేరు యజ్ఞశ్రీ. మనం ఇప్పుడు వెళ్తున్నాము కిడ్స్ వరల్డ్‌కి. ఇది విజయవాడలో ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్‌కి ఎదురు సందులోకెళ్తే ఆటో నగర్‌కెళ్ళే సైడ్‌లో కిడ్స్ వరల్డ్ అనేది ఉంటదండి. ఇలా మనం ఆటో నగర్ వెళ్ళే సైడ్‌లో యూటర్న్ తీసుకుంటాం కదండీ! యూటర్న్ తీసుకోంగానే మనకి కొంచెం ముందుకెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్‌లోనే కనిపిస్తది కిడ్స్ వరల్డ్ అనేది. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళకి ఫుల్ యాక్టివిటీ ఉంటది. ఫుల్ ఎంజాయ్ హ్యాపీగా ఉంటారు. అండ్ వాళ్ళని అలా చూస్తుంటే మనకి హ్యాపీనెస్ ఎక్కువ ఉంటది కదండీ! ఎంతైనా పిల్లల హ్యాపీనెస్సే కదా మనకు కావాల్సింది. ఇది చూసారంటే కిడ్స్ వరల్డ్ పార్కింగ్ ఏరియా అన్నమాట. మేము ఎప్పుడొచ్చినా కూడా మినిమమ్ ఒక 5-7 కార్స్ పైన ఇంకెక్కువే ఉంటాయి. అది వచ్చేసి ఫుడ్ కోర్ట్. కిడ్స్ వరల్డ్‌కి మనం వెళ్ళటానికి ఇది వే మాట. ఇక్కడ 2 మెయిన్ ఎంట్రన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది ప్లస్ షాపింగ్ ఏరియా అన్నమాట. లోపల నుంచి కూడా ప్లే జోన్‌కి వెళ్ళొచ్చు. ఇదే కొంచెం ముందుకెళ్ళంగానే మనకి సెకండ్ ఎంట్రీ మాట ఉంటది. అది ప్లే జోన్‌కి సంబంధించిన ఎంట్రీ మాట. ఇక్కడ చూసారంటే మా పాప చూసారా ఎంత హ్యాపీగా ఉందో కిడ్స్ వరల్డ్‌కి వచ్చామని. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తదండి కిడ్స్ వరల్డ్‌కి వచ్చాము అంటే గనక. ఇప్పుడు మీరు చూసారంటే షాపింగ్ ఏరియా అన్నమాట. న్యూ బోర్న్ బేబీస్ నుంచి 2-3 పిల్లల వరకు అన్నీ దొరుకుతాయి. హెయిర్ యాక్సెసరీస్, బేబీ హ్యాట్స్, ఇలా ఉయ్యాల్లో హ్మ్. చిన్న చిన్న హెయిర్ క్లిప్స్ అన్నీ దొరుకుతాయి. ఇలా బట్టలు దొరుకుతాయి పిల్లలకి, బాయ్స్‌కి, గర్ల్స్ ఇద్దరికీ. అండ్ ఇలా చూసారంటే ఉయ్యాల్లోనే బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి. టాయ్స్ ఉన్నాయండి. ఇలా కూర్చుంటానికి చైర్స్ కూడా ఉన్నాయి బేబీస్‌కి సంబంధించినవి. అండ్ బర్త్‌డే పార్టీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. పిల్లలు స్కూల్‌కెళ్ళటానికి బాటిల్స్, లంచ్ బాక్స్‌లు కూడా ఉన్నాయండి ఇక్కడ. అండ్ హెయిర్ యాక్సెసరీస్, కొంచెం బుక్స్, పెన్సిల్స్ అయి కూడా ఉన్నాయి. అండ్ క్యూట్‌గా ఉన్నాయండి అన్నీ. ఇక్కడ చూసారంటే న్యూ బోర్న్ బేబీస్ కానీ, చిన్న పిల్లలకి కానీ చిన్న చిన్న టాయ్స్ ఉన్నాయండి. చూసారంటే ఇక్కడ చూసారా ఎంత క్యూట్‌గా ఉన్నాయో టాయ్స్ కూడా. అండ్ కొంచెం పెద్దలకు కూడా ఉన్నాయండి టాయ్స్. ఇక్కడ చూసారంటే పెద్ద టాయ్స్ కూడా ఉన్నాయి. అటు చూసారంటే బైక్స్, స్కూటీస్, బైసైకిల్స్ కూడా ఉన్నాయి. పెద్ద కార్లు అటు పక్కన ఉన్నాయండి. కొంచెం పెద్దలకి గన్స్ కూడా ఉన్నాయండి. స్కూల్‌కెళ్ళే పిల్లలకి మాత్రం బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసారంటే. ఇవన్నీ బ్యాగ్స్. బాయ్స్‌కి, గర్ల్స్‌కి శాండిల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. అండ్ ఇది చూసారా చిన్న చిన్న టాయ్స్ ఎంత క్యూట్‌గా ఉన్నాయి. మా పాపకి తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలేదండి. ఇదొచ్చేసి ప్లే జోన్ మాట. పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడొచ్చేసి. కొంచెం పెద్దలకు కూడా ఉన్నాయండి. ఒక 2 గేమ్స్ ఉన్నాయి. ఒకటి వీఆర్ ఉంది. ఇంకోటి ఏదో ఉందండి. అలా కొంచెం ముందుకెళ్ళంగానే మనం అదంతా ప్లే ఏరియా మాట పిల్లలు ఆడుకుంటానికి. ఆహ్, పైన మీకు ఆ పైన కనిపిస్తున్నట్టయితే పైన బర్త్‌డే పార్టీ చేసుకుంటానికి బ్యాంకెట్ హాల్ కూడా ఉంది చిన్నది. ఇక్కడ చూసారంటే మా పాప ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇదొచ్చేసి కొంచెం పెద్దోళ్ళకండి. 8 ఇయర్స్ నుంచి 180 కేజీస్ పిల్లల వరకు ఇక్కడ ఆడుకుంటారనమాట. కొంచెం పెద్దోళ్ళ వరకు ఆడుకుంటానికి ఉన్నదిక్కడ. నా సజెషన్ ఏంటంటే, మీరు వీకెండ్స్ కంటే వీక్ డేస్‌లో ఎళ్ళండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వీకెండ్స్‌లో అయితే ఫుల్ రష్ ఉంటది. మా లక్ ఏంటంటే, మేమెప్పుడు వీక్ డేస్‌లో వెళ్ళాము. ఇప్పుడు దాకా మేము 5 టైమ్స్ వెళ్ళాము. ఫుల్ బావుంటదండి. ఫుల్ ఎంజాయ్ ఉంటది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.